ఇది వచ్చేసి వంటగదిలో ఒక ట్యూబ్ లైటు, అలాగే మొత్తం వైరింగ్ చూడండి అలా చేసాము. హోల్డర్ ఒకటి, బెడ్ లైటు, స్విచ్ బోర్డ్ ఒకటి, ఆ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఆ బోర్డులోనే వస్తుంది. ఇది వచ్చేసి అక్కడ ఓపెన్ చేస్తారు వాష్రూమ్కి దార్ అనమాట. అక్కడ స్విచ్ బోర్డు, ఇక్కడ వచ్చేసి మిక్సీకి గ్రైండర్కి చిన్న స్విచ్ బోర్డు అనమాట. ఇలాగైతే చేయటం జరిగింది. ఇది మన బాత్రూంలో వచ్చేసి మన వాష్ ఏరియాలో వచ్చి గేజర్ పాయింట్ బల్బ్ అనమాట. అది చూడండి, ఇలాగైతే ఈ విధంగా చేయటం అయితే జరిగింది. తర్వాత వాష్రూమ్కి హౌస్కి ఒక గ్యాప్ 1 ఫీట్ అయితే వచ్చింది. ఆ 1 ఫీట్లో అయితే పైప్ కూడా కనపడకుండా పెట్టేశాను. చాలామంది అక్కడ డైరెక్ట్ వైర్ అయితే పెట్టేస్తారు, పైపులు అందరి పెట్టరు. కానీ పైపు పెట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే వైర్ హాట్ అవ్వకుండా, వైర్ వల్ల షార్ట్ సర్క్యూట్లు అవ్వకుండా ఉంటాయి. మొత్తం వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డ్స్ అయితే మొత్తం బిగించేసుకుంటున్నాను అనమాట. మొత్తం ముందు వైరింగ్ అయితే రెడీ చేసుకుని ఉంచుకుంటాం కదా, లైట్ పాయింట్స్ అని, ఫ్యాన్ పాయింట్స్ అని, బెడ్ లైట్ పాయింట్స్ అని మొత్తం రెడీ చేసుకుని వైరింగ్ అయితే లాక్కుని చేసుకుంటాం కదా. అట్లాగే మొత్తం చేసుకున్న పాయింట్స్ అన్నీ కూడా ఒక స్విచ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్యూబ్ లైట్ కానీ, హాలర్స్ కానీ, ఫ్యాన్ కానీ మొత్తం స్విచ్ బోర్డ్లో మొత్తం కంప్లీట్గా కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కనెక్షన్ అయితే ఇచ్చేసి మొత్తం బోర్డు అయితే బిగించేస్తున్నాను అనమాట. బోర్డు బిగించేసిన తర్వాత మొత్తం క్యాప్ పెట్టేసిన తర్వాత చూడండి స్విచ్ బోర్డు ఎలా ఉండిద్ది అనేది మీకు చూపించడానికని నేను వీడియోస్ తీస్తున్నాను. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి అని చెప్పి నేను నా వాయిస్ రికార్డింగ్ కూడా చేసి పెడుతున్నాను. కొంచెం మీరు అర్థం చేసుకోండి. మీరు చేపించుకునేటప్పుడు కూడా వర్క్ ఇలా చేస్తారు, ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా చేయించుకోవాలనే దాన్ని బట్టి కూడా మీకు అవగాహన వస్తుంది. కస్టమర్లకి, వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవాలనేది కొత్తగా చేసే వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది. అందుకని నేను మీకు వీడియోస్ తీసి చేయటం అనేది జరుగుతుంది. ట్యూబ్ లైట్ పాయింట్, హోల్డర్ పాయింట్, స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. వంటగది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను, అయితే స్విచ్ బోర్డు కూడా వేసేసాను అనమాట. స్విచ్ బోర్డు కూడా వేసేసి మీకు మొత్తం చూపించడం అయితే అయిపోయింది. తర్వాత దీనికి కరెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అది వాష్రూమ్లో గేజర్ పాయింట్, అది వాష్రూమ్లో లైటు. అంటే పెయింట్స్ అయితే అవ్వలేదు, నా కరెంట్ పని అంత అయిపోయింది. వాటర్ పైప్ లైన్ పని కూడా అయిపోయింది. షవర్లు, ట్యాప్స్ కూడా మొత్తం బిగించేసిన తర్వాత ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెయింట్ వాడు వస్తారన్నమాట. ఇంకా పెయింట్ వాడు